చిన్న నెగిటివ్ తీసుకొని దాన్ని బ్యాట్ చేసేయాలి. అది జనాల్ని. పాపం మన కమల్ హాసన్ చాలా సేవ చేస్తాడు. లాస్ట్ లో చెప్పులతోటి రాళ్ళతో కొట్టించుకుంటాడు. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తున్నా, హర్ష సాయి అనే వ్యక్తి చాలా మంచి చేస్తున్నాడు జనాలకి. ఒక బెట్టింగ్ అని యాప్ తో సామ్రాట్ ఎవడు ఉన్నాడు గొట్టంగాడు ఇలాంటి వాళ్ళందరూ తొక్కడానికి చూస్తారు. చూసారా, సేమ్ కంటెంట్ అన్న మంచి చేస్తే ఎవరికి నచ్చదు. ఈ సినిమాలో చాలా మంచి చేశాడు. సినిమా దరిద్రంగా ఉంది, అట్టర్ ఫ్లాప్, అస్సలు బాగా. ఇలాంటి సినిమాలు ఉండకూడదు. దోచేసుకోవాలి, తాకట్టేసుకోవాలి, దెంగేయాలి అంతే. మంచి చేయడం ఏంది, లంచాలు తీసుకోవద్దని చెప్పడం ఏంది? చిచ్చే కరెక్ట్ కాదు. ఇది తీసుకోండి, లంచాలు తీసుకోండి, దెంగేయండి అంతే. అది చెప్తే సూపర్ హిట్, బంపర్ హిట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి ఇలాంటి సినిమా. ఎంత చూసినా మీకు మార్పు రాదు, మీరు మారరు అంతే. లైట్ సినిమాలు తీస్తారు, మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్తారు. శంకర్ గారు సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. సినిమా అంటే ఇలా తీయాలి, శంకర్ గారిని చూసి నేర్చుకోండి. సినిమా మధ్యలో ఆపేస్తారు, సీరియల్ లాగా పార్ట్ 2 పార్ట్ 3 అంటారు. ఏందది? దేనికి వెళ్తున్నాం? సినిమా చూడడానికి వెళ్తున్నాం కదా. ఈ సినిమాని కంప్లీట్ చేయండి. KGF 1 లా కంప్లీట్ చేసి KGF 2 అని చెప్పండి. అంతేగాని సినిమాలు కొన్ని మధ్యలో ఆపేస్తారు. సినిమాలు మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకోండి అంటారు. అది ఎట్లాది? సినిమా అంటే ఇది. శంకర్ గారిని చూసి నేర్చుకోండి. పార్ట్ 2 అంటే ఇక్కడ కంప్లీట్ చేశారు, పార్ట్ 3 ఉందని చెప్పాడు. ఎవరి సినిమా తీసిన ఇట్లానే చేయాలి అన్న. భారతీయుడు సినిమా అయితే మాత్రం నిజంగా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుద్దన్న. ఎందుకంటే 1, 2 కాదు, మనకున్న వందలు వేల ప్రాబ్లమ్స్ ఈ సినిమాలో టక్క 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 టక్కమని చూపించాడు. మనకి చాలామంది సినిమా చూసిన తర్వాత కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎక్కని వాళ్ళు అంటారు ఇది చాలా రాట్గా ఉంది, కొంచెం బోర్ వచ్చింది అని. ప్రతి ఒక్కడికి మనిషికి ఒక బయోగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు నా బయోగ్రఫీ నేను చెప్పుకున్నప్పుడు నేను నాకేమనిపిస్తుంది అంటే ఇన్స్పైర్ అవుతా. నాది పక్కోడికి సోదిలా ఉంటుంది. అలాగే బయట ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పేది కొంచెం సోది ఉంటుంది. మనం దాన్ని భరించి దానికి అది చెప్పిన కథ సారాంశం తెలుసుకుని మనం మారితే అదే నిజమైన భారతీయుడు. ఈ భారతీయుడు సినిమాలో డ్రాబ్యాక్స్ చెప్తా, మ్యూజిక్ డైరెక్టర్ గారిని మార్చడం. అనిరుద్ధ్ ఈ సినిమాకి అంత పనికి రాలే, రెహమాన్ గారు ఉంటేనే బాగుంటుంది. అలాగే ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, మన స్టోరీలో హీరోయిన్ పెట్టడం వేస్ట్ అనుకున్నా. దానికి వేరే క్యారెక్టర్ సరిపోతే రకుల్ ప్రీత్ అవసరం లేదు. ఒక విలన్, ఆ విలన్ నన్ను ఎందుకో మెప్పించలే. ఆయన అంటే నీకు ఫస్ట్ స్టోరీ 1లో ఎవరైతే విలన్ ఉన్నారో పోలీస్ ఆఫీసరు వాళ్ళ కొడుకే అనమాట దీంట్లో. కానీ ఆయన చేసిన యాక్టింగ్, ఆ కన్నింగ్ ఈయనలో దొరకలేదు నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ చెప్పాలంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఇరగ్గొట్టేశాడు. ఆయన మామూలుగానే యాక్టింగ్లో కింగ్, మేకప్ కాస్మెటిక్ మేకప్లో పడ్డాడంటే ఇంక మామూలుగా ఉంటుందా, అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో 6 ప్యాక్తో కనిపిస్తాడు. అంత ముసలోడికి 6 ప్యాక్, కండలు తిరిగే, అంటే అందరూ సట్లిప్పేస్తారనమాట రౌడీలందరూ. అక్కడ ఈడేం చేస్తాడే అనుకుంటారు చాలామంది. సట్టిప్పి ఆయన 6 ప్యాక్ చూపిస్తాడనమాట. అదుర్సు ఓన్లీ 1 వీల్ ఫైట్ ఉంటుంది. అంటే ఒకటే చక్రం మీద మినిమం 10-12 నిమిషాలు ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సూపర్ అనమాట. అలాగే ఈ సినిమాలో ఇంకా ప్లస్ పాయింట్, ప్రతి ప్రాబ్లంని అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాడు అనమాట. ఆ క్లియర్గా చెప్పడమే చాలామందికి రాడ్ కొంచెం బోర్ అనిపిస్తుంది. కానీ ప్రాబ్లమ్స్ మాత్రం మనకి హత్తుకుంటే అది చాలా బిగ్ ప్రాబ్లం, మనకు వస్తే మాత్రం అది చాలా బిగ్ ప్రాబ్లం. అలాగే ఈ సినిమాలో ఇంకో పాయింట్ గురించి చెప్పాలి, సిద్ధార్థ్ యాక్టింగ్. ఎమోషన్ సీన్స్లో నిజంగా నాకు ఏడుపు తెప్పించాడు. ఆయన అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి ప్రెస్ మీటింగ్లో అని చాలామంది కామెంట్లు చేశారు, చాలామంది ట్రోల్ చేశారు. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆగాలి, మీరు ఆగండి ఆయన అన్నాడు. అంత యాక్టింగ్ ఎందుకు చేశాడు ఇప్పుడు అర్థమైంది. ఈ యాక్టింగ్ ఇక్కడ ఎరగొట్టేశాడు అనమాట. ఎమోషన్స్ నిజంగా ఏడుపు తెప్పించే సీన్లు ఉన్నాయన్నమాట. మీరు ఈ సినిమాని చూడాలి. నిజంగా ఒక భారతీయుడిగా ఈ సినిమా చూసి మీరు నిజమైన భారతీయుడు ఎప్పుడు అనిపిస్తారు అంటే ఈ సినిమా చూసి మీరు ఆ ప్రాబ్లమ్స్ మనకి అంటే 100 తీర్చక్కర్లేదు, మన పక్కనున్నోడిని మారిస్తే చాలు. మన పక్కనున్నోడిని మారిస్తే నిజంగా భారతదేశం బాగుపడుద్ది. మనం భారతీయులుగా మంచిగా గర్విస్తాం అనమాట. ఈ సినిమా బాగుంది, ప్రతి భారతీయుడు కంపల్సరీగా డూ వాచ్ ది సినిమా అనమాట. చెప్తానుగా ఫస్ట్ సినిమా అనమాట ఓన్లీ లంచం 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 మీద పోద్ది. ఇది లంచం కాదు, మన పడుకున్న బెడ్ దగ్గర నుంచి తిన్న కంచం దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి. అంటే
ఒక మనిషి ఇప్పుడు నేను ఉన్నానబ్బా, ఈ రోడ్డు మీద ఉన్నాను, ఈ రోడ్డు మీద ఉంటే నాకు ఏం ప్రాబ్లం వస్తుంది, న్యూసెన్స్ చేస్తున్నాను, పోలీసు వాడు వల్ల వస్తుంది, పోలీస్ గురించి చూపించాడు, వెళ్ళా ఎక్కడో దిక్కిన ఒక టికెట్ బుక్ చేసుకున్నా, ఆధార్ కార్డు ఆఫీసులో ఏం జరుగుద్ది ప్రతిదీ. అంటే మన లైఫ్కి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ఏ అవినీతి జరుగుద్ది ప్రతి అవినీతి గురించి చెప్పాడు. నాకు నిజంగా ఇన్ని 100 ప్రాబ్లమ్స్ చెప్పేసాడే, గేమ్ చేంజర్లు ఇంకేం చెప్తాడు అని నిజంగా ఆతృతగా ఉందన్నమాట. గేమ్ చేంజర్ వల్ల నాకు ఇంకా ఆతృతగా ఉంది. అంటే అటు బాగుందని చెప్పలేము, ఇటు బాగాలేదని చెప్పలేము. సినిమా మాత్రం ఓకే, అంటే కాన్సెప్ట్ పరంగా సినిమా మాత్రం సూపర్ ఉంది, కానీ ఎక్కడో సినిమా స్లోగా నడిచిందని అనిపించింది. హైలైట్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు అంటే సిద్ధార్థ్ యాక్టింగ్ కానీ కమల్ హాసన్ యాక్టింగ్ కానీ సూపర్ చేశారు. యాక్టింగ్ వచ్చేసి స్టోరీ పరంగా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కానీ సినిమా ఎక్కడనో స్లో అయినట్టు అనిపించింది. ఇంకా భారతీయుడు 3 కూడా ఉందని అంటారు, మళ్ళీ ఆ మూవీ ఎట్లుంటుందో తెలియలే, కానీ సినిమా మాత్రం ఓకే. అంటే మరీ హిట్ అని కాదు, మరీ ఫ్లాప్ అని కాదు, ఒక యావరేజ్ మీడియంగా అయితే హిట్ సినిమా అయితే సూపర్ ఉంది. కాన్సెప్ట్ పరంగా అయితే మళ్ళీ శంకర్ అదే, మళ్ళీ అపరిచితుడు అదే హిట్ తోటి కాన్సెప్ట్ వచ్చింది, కానీ సినిమా మాత్రం కొంచెం స్లో అయినట్టు అయితే నాకైతే అనిపించింది. సినిమా పరంగా అయితే ఓవరాల్ యాక్టింగ్, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ, సిద్ధార్థ్ యాక్టింగ్ కానీ, రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ కానీ, వీళ్ళు కొంచెం మెయిన్ రోల్ కీ రోలే ప్లే చేశారు. సినిమా మాత్రం సూపర్ ఉంది. లవ్ స్టోరీ అసలు లవ్ స్టోరీకి సంబంధమే లేదన్న, ఇలా లవ్ స్టోరీ ఉండదు, మొత్తం సమాజం గురించి. మళ్ళీ దీంట్లో మన సోషల్ మీడియాని బాగా ఇంప్లిమెంట్ చేశారు. అసలు సోషల్ మీడియా ఎన్ని ఎలిమెంట్స్ కనిపారు, ఫేస్బుక్ వల్ల, ఇట్లా ఇన్స్టాగ్రామ్ వల్ల సోషల్ మీడియాని కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు సమాజం మీద. మ్యూజిక్ ఏం లేదన్న, మ్యూజిక్ అంతా రెండే పాటలు ఉన్నాయి, ఆ 2 పాటలు కూడా అసలు అంతగా అనిపించలే. ఎలివేషన్ కమల్ హాసన్కి గట్టినే ఇచ్చారు. ఎలివేషన్ పరంగా కూడా కమల్ హాసన్ మంచిగా చూపించారు. కాన్సెప్ట్ కూడా బాగుంది, కానీ సినిమా మాత్రం కొంచెం స్లో అయినట్టు అనిపించింది. అంటే అదే సీన్ బాగా చూసినట్టు రిపీట్ స్లో అయినట్టు అనిపించింది సినిమా మాత్రం.